లైంగిక దాడి కేసుల్లో బాధితురాలు ఎలా ప్రవర్తించింది అనే అంశాన్ని ఇప్పటివరకు కోర్టులు ఎక్కువగా పరిశీలించాయనే విమర్శలు ఉన్నాయి. అయితే జర్నలిస్ట్ తరుణ్ తేజ్పాల్ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఆ దృక్పథాన్ని ప్రశ్నిస్తుంది. పరిపూర్ణ బాధితురాలు అనే భావనకు కోర్టు సవాలు విసిరింది. ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందా లేక ఇది ఒక్క కేసుకే పరిమితమవుతుందా? లెట్స్ వాచ్. భారత్లో లైంగిక వేధింపులు, అత్యాచారాల బాధితుల న్యాయం కోసం పోరాటానికే వెనుకడుగు వేస్తున్నారన్న వాస్తవాన్ని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో 69% మంది ఫిర్యాదు చేయలేదు. మరోవైపు మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపిన వారిలో కూడా బాధితులకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కేవలం 34% మందికే ఉందని సర్వేలు వెల్లడించాయి. బ్రిటన్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మమ్మల్ని ఎవరూ నమ్మరనే భయం ఫిర్యాదులు చేయకపోవడానికి ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అత్యాచారం జరిగిన తరువాత నిందితుడిని ప్రశ్నించాల్సింది పోయి బాధితురాలనే ఎందుకు ఆలస్యంగా చెప్పావు, ఎందుకు మళ్లీ పనికి వెళ్ళావు, ఎందుకు నవ్వావు, ఎందుకు నిందితుడితో మాట్లాడావు అనే ప్రశ్నలు అడగటం భారత కోర్టుల్లో చాలా కాలంగా కనిపిస్తున్న దృశ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే బాధితురాలు ముందుగా బాధితురాలిగా కనిపించాలి అనే అంచనా ఎక్కువగా కనిపించిందని విమర్శిస్తున్నారు. 2013లో జరిగిన లైంగిక దాడి కేసులో మాజీ తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ ను గోవా ట్రయల్ కోర్టు 2021లో నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలి వాంగ్మూలంలోని లోపాలు, సీసీటీవీ ఫుటేజ్, ఘటన తరువాత ఆమె ప్రవర్తన, తేజ్పాల్తో ఆమె వ్యవహారం, వ్యక్తిగత జీవితాన్ని కూడా ట్రయల్ కోర్టు పరిశీలించింది. అయితే ఇటీవల బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆ తీర్పుని కొట్టివేస్తూ బాధితురాలు పరిపూర్ణ బాధితురాలుగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్షమాపణ ఈమెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్, అధికార సంబంధాలను పునఃపరిశీలించి ట్రయల్ కోర్టు తీర్పును వక్రీకరణగా అభివర్ణించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ అభిప్రాయం ప్రకారం కోర్టులు బాధితురాల్ని పరిపూర్ణ వ్యక్తిగా చూడాలనుకోవడం పెద్ద సమస్య. శారీరక గాయాలు లేకపోతే అనుమానం, గత వ్యక్తిగత జీవితంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే అనుమానం, మరుసటి రోజు పనికి వెళ్తే అనుమానం, ఇలా ప్రతి అంశాన్ని ఆమెపైకి మళ్లించడం సరైన విధానం కాదని ఆమె అన్నారు. చట్టం ఇప్పటికే మహిళ గత లైంగిక జీవితాన్ని ఆధారంగా తీసుకోకూడదని చెబుతున్నా ఆచరణలో ఇంకా అదే కొనసాగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు బాధితురాలు ప్రతి దశలో ఒకేలా చెప్పాలనే అంచనా కూడా అసాధ్యమని పేర్కొన్నారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఆయన నిర్దోషిగా బయటపడటం మరో చర్చకు దారితీసింది. ప్రముఖ న్యాయవాది వందనా షా అభిప్రాయం ప్రకారం అధికారంలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు బాధితురాలి ప్రవర్తననే ప్రశ్నించే ధోరణి ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. బాధితురాలు తన బాస్తో మళ్లీ లిఫ్ట్లో ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నలకు సమాధానం ఒక్కటేనని, జీవనోపాధి కోసం ఉద్యోగాన్ని వదులుకోవడం అంత సులభం కాదని ఆమె చెప్పారు. న్యాయవాదులు చెబుతున్నది ఒక్కటే, నేరాన్ని నిరూపించే ప్రమాణాలు ఏమాత్రం తగ్గకూడదు. కానీ బాధితురాలి వ్యక్తిత్వాన్నే విచారణకు కేంద్రంగా మార్చడం ఆగాలి. పరిపూర్ణ బాధితురాలు అనే భావనను వదిలేయాల్సిన సమయం వచ్చిందని బాంబే హైకోర్టు తీర్పు మరోసారి గుర్తు చేసింది. ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థలో ఎంత పెద్ద మార్పుకు దారి తీస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.